వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బియ్యం పిండితోటి వడపలు చేసి చూపిస్తున్నాను. బియ్యం పిండి అనమాట, ఇది కేజీ. కారం పొడి 4 స్పూన్లు, సాల్ట్ 4 స్పూన్లు, రుచికి తగ్గ వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్టు, కొద్దిగా పచ్చిమిరపకాయల పేస్టు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇదంతా కలుపుకోవాలి. కారం పొడి, సాల్ట్, ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పచ్చిమిరపకాయల పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కలిసే వరకు కలుపుకోవాలి. ఇవి చెక్కలని కూడా అంటారు, పప్పు చెక్కలని కూడా అంటారు. వడపలు అనొచ్చు, పప్పు చెక్కలు అనొచ్చు. వాటర్ పోసి ఇట్లా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. కలిపి ఇదంతా పిండి అంతా కలిసిన తర్వాత పక్కకు పెట్టుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. బాల్స్ ఈ విధంగా చేసుకోవాలి. ఇలా కొత్తిమీర, కరివేపాకు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఇష్టం ఉంటే. ఇష్టం అన్నమాట అది. ఇవన్నీ బాల్స్ ఇదే విధంగా కట్టుకోవాలి. అన్ని బాల్స్ కట్టుకొని పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు పూరీ ప్రెస్ తీసుకొని ఒక కవర్ వేసి దానికి కొద్దిగా ఆయిల్ రుద్దాలి. ఇప్పుడు బాల్ పెట్టి, ఈ పిండిది బాల్ పెట్టి ప్రెస్ చేసుకోవాలి. ఇందులో పప్పులు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది తీసి కడాయి పెట్టుకొని ఆయిల్ తగినంత వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు పూరీ వేసుకున్నాం కదా, ఇందులోకి వేసుకోవాలన్నమాట. అన్నిట్లో పూరీ టైపే ప్రెస్ చేసుకోవాలి. సైజుని బట్టి చేసుకోవచ్చు. ఇందులో ఇవి పెద్ద సైజ్ చేసుకోవచ్చు, చిన్న సైజ్ చేసుకోవచ్చు అనమాట. 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇది ఈ బియ్యం పిండిలా పల్లీలు వేసుకోవచ్చు, శనగపప్పు వేసుకోవచ్చు, పెసరపప్పు వేసుకోవచ్చు, ఇష్టం అన్నమాట. ఏమి వేయకుండా ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు, ఇష్టం అవి పప్పులు వేసుకునేటిది. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకుంటారు చాలామంది. ఇదే విధంగా అన్నీ ఇట్లనే ఫ్రై చేసుకోవాలన్నమాట, పూరీలాగా చేసుకొని. సన్నగా వస్తాయి అన్నమాట, చాలా సన్నగా వస్తాయి ఇవి. ఇది చేతితోటి కూడా ప్రెస్ చేసుకోవచ్చు. పూరీ ప్రెస్ లేకున్నా కానీ చేతితోటి కూడా ప్రెస్ చేసుకోవచ్చు. కవర్ పైన ఆయిల్ పెట్టి చేతితోటి ప్రెస్ చేసుకోవచ్చు. ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలన్నీ. ఇవి 1 మంత్ నిల్వ ఉంటాయి అన్నమాట. ఇట్లా వడపలు ఇట్లా చేసుకోవచ్చు అనమాట. వడపలు రెడీ అయినాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.